కటకాలు రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలం అయితే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అంటాం. రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలం అయితే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అంటాం. అంటే కటకం యొక్క రెండు ఉపరితలాలతో కనీసం ఒకటి వక్రతలం అవుతుంది. కటకాలు వివిధ రకాలుగా ఉంటాయి. అందులో మనం చూసినట్టయితే ద్వికుంభాకార కటకం ఒకటి, ద్విపుటాకార కటకం ఒకటి, సమతల కుంభాకార కటకం ఒకటి, సమతల పుటాకార కటకం ఒకటి, పుటాకార కుంభాకార కటకం ఒకటి. కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తిగా ఉంటే అటువంటి కటకాన్ని అటువంటి కటకాన్ని ద్వికుంభాకార కటకం అంటారు. ఈ కటకం అంచుల వద్ద పలచగాను మధ్యలో మందంగాను ఉంటుంది. ఇలా కటకం యొక్క రెండు తలాలు లోపల వైపు వంగి ఉండి ఉన్న తలాలుగా ఉంటే ఆ కటకాన్ని ద్విపుటాకార కటకం అంటారు. ఈ కటకం అంచుల వద్ద ఏంటి మందంగాను మధ్యలో పలుచగాను ఉంటుంది. అయితే కొన్ని ఏమిటంటే సమతల కుంభాకార కటకం, సమతల పుటాకార కటకం, సమతల కుంభాకార కటకం, సమతల పుటాకార కటకం మరియు పుటాకార కుంభాకార కటకం. వీటిని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇప్పుడు మనం పలచని కటకాల గురించి మాత్రమే చూద్దాం. మందం అవసరం లేని కటకాల గురించి మాత్రమే మనం ఈ లెసన్లో చూస్తాం. అయితే కటకాల విషయంలో వాడే ముఖ్యమైన పదాల గురించి మనకు తెలియాలి. ఒకటి, కటకం యొక్క రెండు వక్రతలాలు రెండు గోళాలకు సంబంధించినవి. ఒక వక్రతలానికి సంబంధించిన గోళం యొక్క కేంద్రాన్ని ఆ వక్రతలం యొక్క వక్రతా కేంద్రం అంటారు. ఒక కటకానికి రెండు వక్రతలాలు ఉంటే దాని వక్రతా కేంద్రాలను C1 మరియు C2లతో సూచిస్తాం. వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు. దీన్ని R తో సూచిస్తాం. కటకం యొక్క రెండు వక్రతా వ్యాసార్థాలను R1 R2లతో సూచిస్తాం. ఇప్పుడు ద్వికుంభాకార కటకం తీసుకున్నాం అనుకోండి, C1 C2 కలిపే రేఖను ప్రధాన అక్షం అంటాం. కటకం యొక్క మధ్య బిందువుని కటక దృక్కేంద్రం Pతో సూచిస్తాం. అయితే కటకంపై పతనమైన సమాంతర కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడ్డాయి అనుకోండి. ఆ బిందువు ఎక్కడ ప్రధానాక్షంపై గల ఒక బిందువు నుండి వెలువడుతున్నట్లు కానీ ప్రధానాక్షంపై ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడినట్లు కానీ కనిపిస్తాయి. కాంతి కిరణాలు కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతి కిరణాలు వెలువడుతున్నట్లు కనిపించే బిందువును కటక నాభి అంటారు. ప్రతి కటకానికి రెండు నాభులు ఉంటాయి. నాభి మరియు దృక్కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరము అంటారు. నాభి మరియు దృక్కేంద్రం మధ్య దూరాన్ని దృక్కేంద్రము మరియు నాభి మధ్య దూరాన్ని ఏమంటారు? కటక నాభ్యంతరం అంటాం. కటకంలో ఉపయోగించి కిరణ చిత్రాలను గీయడానికి రెండు నాభులతో పాటు మరో రెండు బిందువులు అవసరమవుతాయి. అవి కటక కేంద్రం నుండి సమాన దూరంలో నాభ్యంతరం రెట్టింపు దూరంలో ఉంటాయి. వీటినే 2F1 2F2గా మనం గుర్తిస్తాం. కటకాలతో కిరణ చిత్రాలను సులభంగా గీయడానికి కుంభాకార కటకాన్ని అయితే ఈ యారో మార్క్ గుర్తుని, పుటాకార కటకాన్ని అయితే రివర్స్ యారో మార్క్ గుర్తుని సూచిస్తాం. అయితే కటక ప్రతిబింబం ఎలా ఏర్పరుస్తుందో తెలుసుకోవాలంటే ముందు పతన కాంతి కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయో మనకు తెలియాలి. అంటే కటకంపై పతనమైన కాంతి కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయో అవగాహన చేసుకోవాలి. కటకానికి రెండు వక్రతలాలు ఉన్నప్పటికీ కిరణ చిత్రాలు గీసేటప్పుడు కటకానికి ఒకే ఉపరితలం ఉన్నట్లుగా భావిస్తాం. ఎందుకంటే కటకం యొక్క మందము అతి స్వల్పం కనుక
ఒక ఉపరితలం వద్ద వక్రీభవనాన్ని మాత్రమే కిరణ చిత్రంలో చూపిస్తాం. ఇప్పుడు కటకంపై పతనమైన కాంతి కిరణాల ప్రవర్తన ఎలా అని చూస్తుంటే, కటకం గుండా ప్రయాణించినప్పుడు కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కొక్క సందర్భాన్ని మనం అవగాహన చేసుకుంటే, ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా విచలం పొందదు. ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా విచలనం పొందదు. కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కూడా విచలనం పొందదు. అయితే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం ఒక నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభి నుండి వికేంద్రీకరింపబడతాయి. నాభి గుండా ప్రయాణించేవి అంటే నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం ఎలా ప్రవర్తిస్తుందంటే, కాంతి కిరణాలు కనిష్ట కాల నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం కాంతి కిరణాలు కనిష్ట కాల నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అదే ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు ఉన్నాయనుకోండి, అవి కటకం పతనం చెందాయి అనుకోండి. అప్పుడేమవుతుంది, ప్రధానాక్షంతో కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు నాభీయ తలంపై ఏదైనా బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి. నాభీయ తలం అంటే ప్రధానాక్షానికి లంబంగా నాభి వద్ద తలం. ప్రధానాక్షం లంబంగా నాభి వద్ద గల, అయితే ఈ నాభి తలంపై ఏదైనా వస్తువు నుండి ఏదైనా బిందువు నుండి కాంతి కిరణాలు కేంద్రీకరింపబడతాయి లేదా బిందువు నుండి కాంతి కిరణాలు వికేంద్రీకరింపబడతాయి. అయితే ప్రతిబింబ స్థానము పరిమాణం గుర్తించడానికి మనం 4 సందర్భాలు తీసుకున్నాం. ఏంటంటే అవి ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం, కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం, ప్రధానాక్షాన సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం, నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం. ఈ 4 సందర్భాల్లో ఏవైనా 2 రేఖలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు కిరణాలు ఒక బిందువు వద్ద ఖండించుకునేంత వరకు వాటిని పొడిగిస్తే ఆ బిందువు ప్రతిబింబ స్థానం తెలియజేస్తుంది. కన్నడ బిందువు నుండి ప్రధానాక్షానికి లంబాన్ని గీయవచ్చు. లంబం యొక్క పొడవు ప్రతిబింబ పరిమాణాన్ని తెలుపుతుంది. ఇప్పుడు అవి ప్రతిబింబాలు కుంభాకార కటకుంభాల ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో, పుటాకార కటకాల ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో చూస్తే, అంటే వస్తువు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు కుంభాకార కటకం వల్ల ప్రతిబింబాలు అలాగే పుటాకార కటకాల వల్ల ప్రతిబింబాలు ఏర్పడే విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా అంటే, అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు అప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలు ఎలా ఉంటాయి? అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఈ కిరణాలు నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి కనుక నాభి వద్ద బిందురూప ప్రతిబింబం ఏర్పడుతుంది. చూడండి, అనంత దూరంలో వస్తూ ఉన్నప్పుడు కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటే ఆ కిరణాలు ఎక్కడ కేంద్రీకరింపబడతాయి? నాభి వద్ద బిందురూప ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువు ఉంచినప్పుడు
వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువును ఉంచినప్పుడు వస్తువు ప్రధానాక్షంపై వక్రతా కేంద్రానికి 2f2 ఆవల ఉండొచ్చు. అప్పుడు ప్రతిబింబ పరిమాణం తక్కువగా ఉంటుంది. తలకిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్రధానాక్షంపై f1 మరియు 2f1 బిందువుల మధ్య ఏర్పడుతుంది. ఇక్కడ మనం 2 కిరణాలు ఎంచుకున్నాం. వాటిలో ఒకటి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది, రెండోది కటక దృక్కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. ప్రధానాక్ష సమాంతరంగా ప్రయాణించే కిరణాన్ని మరియు నాభి గుండా ప్రయాణించే కిరణాన్ని ఉపయోగించి రెండోది కటక దృక్కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. తర్వాత వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచి చూసినట్లయితే అప్పుడు 2f1 వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడ ఏర్పడింది? 2f1కి ముందు ఏర్పడింది. ఇప్పుడు 2f1 వద్ద ఏర్పడుతుంది. ఇందాక ఎక్కడ ఉంది వస్తువు, ఇప్పుడు ఎక్కడ ఉంది? 2f2 వద్ద ఉంది. 2f2 వద్ద ఉంటే 2f1 వద్దే ప్రతిబింబం ఏర్పడింది. వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉంచితే అది కూడా వక్రతా కేంద్రం దూరంలోనే ఏర్పడుతుంది అన్నమాట. వస్తువు పరిమాణంతో సమానమైన పరిమాణంగా ప్రతిబింబం తలకిందులుగా. అలాగే వక్రతా కేంద్రము నాభి మధ్య వస్తువును ఉంచినప్పుడు వస్తువును వక్రతా కేంద్రం 2f2కి f2కి మధ్య ఉంచామనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే పెద్దగా ఉంటుంది. ప్రతిబింబం 2f2కి 2f1కి అవతల ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతిబింబం 2f1కి అవతల ఏర్పడుతుంది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? 2f1కి అవతల ఏర్పడుతుంది. అంటే వక్రతా కేంద్రానికి నాభికి మధ్య వస్తువు ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద ఉంటే వక్రతా కేంద్రం వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. వక్రతా కేంద్రం కంటే ముందు వెళ్ళినప్పుడు అంటే వక్రతా కేంద్రానికి అవతల ఆవల ప్రధానాక్షంపై వస్తువును ఉంచినప్పుడు ఇప్పుడు ఎక్కడ 2f1కి ముందు ఏర్పడింది. వక్రతా కేంద్రం వద్ద ఉంటే వక్రతా కేంద్రం ఏర్పడింది. వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో పెట్టామనుకోండి, అప్పుడు 2f1కి ఆవల ఏర్పడింది. నాభి వద్ద వస్తువు నుంచి నాభి వద్ద వస్తువు నుంచి ఏమైంది? ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడింది. నాభి వద్ద వస్తువు నుంచితే ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. అంటే అనంత దూరంలో ఏర్పడే ప్రతిబింబం విషయంలో ప్రతిబింబ పరిమాణం దాని ఇతర లక్షణాలను మనం చర్చించాం. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. అనంత దూరంలో ఏర్పడే ప్రతిబింబం విషయంలో ప్రతిబింబం దాని ఇతర లక్షణాల గురించి మనం చర్చించాం. అదే నాభి మరియు కటక దృక్కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు నాభి మరియు కటక దృక్కేంద్రం మధ్య వస్తువు ఉంచాడు. వస్తువులను నాభికి కటక దృక్కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. దీని పరిమాణం వస్తు పరిమాణం కంటే ఎక్కువ. కిరణ చిత్రాన్ని పరిశీలిస్తే కటకానికి వస్తువు ఉన్న వైపునే నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆవర్తనం చెందిన ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబం ఏర్పడితే దానిని మనం కంటితో చూడగలం, నిజ ప్రతిబింబాన్ని మనం కంటితో చూడలేము. తెరపైన పడితే చూడొచ్చు. అదే ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం కటకానికి వస్తువు ఉన్న వైపునే ఏర్పడుతుంది. అంటే కటకం గుండా చూసే ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాదు, అది మిథ్యా ప్రతిబింబం. కుంభాకార కటకం ఉన్న ఈ ప్రత్యేక లక్షణం సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మదర్శిని ఆవర్తనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పడుతుంది. కటక నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో వస్తువును ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం కటక నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో వస్తువును ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం ఆవర్తనం చెందుతుంది. మనం ప్రధానాక్షంపై వివిధ స్థానంలో వస్తువును ఉంచినప్పుడు కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రంలో గీసాము. వస్తువును 2f1 మరియు f1ల మధ్య ఉంచినప్పుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని మనం చూడాలి.
అదే పైన తెలిపిన మిగతా స్థానాలతో వస్తువు నుంచి పుటాకరకడం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానం తెలిపే కిరణ చిత్రాలు గీస్తే వస్తువు ప్రధాన అక్షంపై ఏ స్థానంలో ఉన్న పుటాకర ఘటకం దృక్కేంద్రం నుండి మరియు వస్తువు ప్రధానాక్షంపై ఏ స్థానంలో ఉన్న పుటాకర ఘటక దృక్కేంద్రం మరియు నాభి మధ్య వస్తువు కంటే తక్కువ పరిమాణం గల నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. కుంభాకార కణం యొక్క ప్రధానాక్షం MN. కుంభాకార కణం యొక్క ప్రధానాక్షం MN అను. దానిపై నాభి F2. ఆవల ఒక బిందురూప వస్తువు S ఉంచాం. ప్రతిబింబ స్థానాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఎలాగంటే F1 వద్ద ప్రధానాక్షరానికి ఒక లంబరాక్ గీద్దాం. బిందు రూపం S నుండి కటకంపై ఏదైనా బిందువుకు P' చేరేటట్లు ఒక కిరణాన్ని గీస్తే వస్తువు S నుండి గీసిన కిరణాన్ని సమాంతరంగా కటక దృక్కేంద్రం ఉండబోయే ఒక రేఖను గీస్తే ఈ రేఖ నాభి వద్ద గీసిన లంబాన్ని F వద్ద ఖండిస్తుంది. ఈ రేఖ అవుతుంది F వద్ద ఖండిస్తుంది. అంటే PI బిందువు P1 బిందువు నుండి బయలుదేరి P1 బిందువు నుండి బయలుదేరి P' బిందువు నుండి బయలుదేరి FO బిందువు గుండా పోతూ ప్రధాన అక్షాన్ని I అనే బిందువు వద్ద ఖండించి మరొక రేఖ గీసాం. S అనే బిందువు వస్తువుకు I బిందువు ప్రతిబింబం అవుతుంది. I బిందువు ప్రతిబింబం అవుతుంది. అయితే కిరణాలు కటకం గుండా ప్రయాణించాక ఏర్పడే వక్రీభవన కిరణాల మార్గాలను ఇస్తే ఇప్పుడు ప్రయోగశాల కృత్యం ఒకటే చేద్దాం. ఉద్దేశం ఏంటంటే కటక నాభ్యంతరాన్ని UV పద్ధతిలో కనుగొంటా. V స్టాండు, కుంభాకార కటకం, కాంతిజనకం, తెర, మీటర్ స్కేలు ఇవన్నీ పరికరాలు, మనకు కావాల్సిన పరికరాలు. అయితే ప్రయోగ పద్ధతి చేద్దాం. ఎలాగంటే దాదాపు 2 మీటర్ల పొడవుగల టేబుల్పై మధ్య భాగంలో ఒక V స్టాండ్ను ఉంచండి. 2 మీటర్ల పొడవుగల టేబుల్పై మధ్య భాగంలో V స్టాండ్ను ఉంచండి. ఒక కుంభాకార కటకాన్ని అమర్చండి. కటకం యొక్క ప్రధానాక్షం ఎలా ఉంటుందో ఊహించండి. కటకాన్ని చాలా దూరంగా ప్రధానాక్షంపై కొవ్వొత్తి మంట పడేట్లు ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని పట్టుకుని నిలబడమని మీ స్నేహితురాలు చెప్పండి. కటకానికి రెండో వైపు ప్రధానాక్షం లంబంగా ఒక తెరను పట్టుకోండి. తెరను ముందుగా వెనక్కు జరుపుతూ ప్రతిబింబం తెరపై ఏర్పరచండి. అంటే ప్రతిబింబాన్ని చూడడానికి మనం తెరపును ఉపయోగిస్తాం. కటకం నుండి ప్రతిబింబానికి గల దూరాన్ని, కటకం నుండి వస్తువు గల దూరాన్ని కొలవండి. ఇప్పుడు కొవ్వొత్తిని కటకానికి 60 సెంటీమీటర్ల దూరంలో కటకం యొక్క ప్రధానాక్షంపై కొవ్వొత్తి మంట పడే విధంగా అమర్చండి. కటకాన్ని రెండో వైపున తెరపై ప్రతిబింబం పట్టడానికి ప్రయత్నం చేయండి. స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడ తెరను మెల్లగా ముందుకు వెనక్కి జరపండి. ప్రతిబింబం Vని కొలిచి UV విలువలను పట్టికలో నమోదు చేద్దాం. వస్తువును కటకానికి 50 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు మొదలగు దూరాల్లో ఉంచుతూ ఈ కృత్యాన్ని మరలా చేస్తే అన్ని సందర్భాల్లో ప్రతిబింబ దూరాలని కొలుద్దాం. UV విలువను కొలిచిన పట్టికలను నమోదు చేద్దాం. ఇప్పుడు వస్తువు దూరం ఎంతైనా ప్రతి సందర్భంలోనూ ప్రతిబింబాన్ని తెరపై పట్టగలమా? కటక సూత్రం. కటక సూత్రం ఏంటి? కటక సూత్రం ఏంటి? కటక సూత్రం ఏం చెప్తుందంటే ఒక కుంభాకార కటకానికి ఎదురుగా ప్రధాన అక్షంపై O' అనే వస్తువు ఉన్నదనుకోండి. కుంభాకార కటకానికి ఎదురుగా ప్రధాన అక్షంపై O' అనే వస్తువు ఉందనుకో. O' అనే వస్తువు ఉంది. అయితే ఆ కటకానికి రెండో వైపు I' అనే నిజ ప్రతిబింబం ఏర్పడింది అనుకోండి. రెండో వైపు I' అనే నిజ ప్రతిబింబం ఏర్పడింది అనుకోండి. అప్పుడు O' నుండి బయలుదేరి ప్రధాన అక్షం సమాంతరంగా ప్రయాణించే కిరణం కటకంపై పతనమై వక్రీభవనం చెందాక అది నాభి గుండా పోతుంది. O' నుండి బయలుదేరి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కిరణం O' నుండి బయలుదేరి కటకానికి సమాంతరంగా ప్రయాణించే కిరణం F' గుండా F1 గుండా O' నుండి సమాంతరంగా ప్రయాణించే కిరణం
F1 గుండా పోయి అంటే నాభి F1 గుండా పోతుంది. O డాష్ బిందువు యొక్క ప్రతిబింబం I డాష్ను గుర్తించేందుకు కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణాన్ని కూడా పరిశీలిస్తే కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం ఏంటి? విచలనం చెందదు. O డాష్ బిందువు నుండి ప్రతిబింబం Iని గుర్తించేందుకు కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణాన్ని కూడా చూస్తే దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం విచలనం చెందదు. అంటే O డాష్ నుండి బయలుదేరి కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం మొదటి వక్రీభవన కిరణం ఐదు. O డాష్ నుండి బయలుదేరి కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం మొదటి వక్రీభవన కిరణాన్ని I డాష్ వద్ద ఖండిస్తుంది. ఇక్కడ P నుండి వెళ్ళే కిరణం ఎక్కడ ఖండిస్తుంది? I1 వద్ద I డాష్ వద్ద ఖండిస్తుంది. O డాష్ నుండి బయలుదేరి P దృక్కేంద్రం గుండా వెళ్ళే కిరణం I డాష్ వద్ద ఖండిస్తుంది. ఈ బిందువు ఏమంటాం? O డాష్ యొక్క ప్రతిబింబం అంటాం. బిందువు ఏమంటాం? O డాష్ యొక్క ప్రతిబింబం. ఈ O డాష్ యొక్క ప్రతిబింబం. అయితే ఇది ప్రధానాక్షంపై గల బిందువు 0 యొక్క ప్రతిబింబం ప్రధానాక్షం పైన I వద్ద ఏర్పడుతుంది. ప్రధానాక్షం నుండి O వద్ద Oకి సంబంధించిన బిందువు యొక్క ప్రతిబింబం I వద్ద ఏర్పడుతుంది. ప్రధానాక్షం వైపే ఏర్పడుతుంది. అయితే O డాష్ యొక్క ప్రతిబింబం I డాష్ ప్రధానాక్షంపై తల క్రిందులుగా ఏర్పడుతుంది. ఇప్పుడు O డాష్ యొక్క ప్రతిబింబం I డాష్ ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ తల క్రిందులుగా ఏర్పడుతుంది. తల క్రిందులుగా ఏర్పడుతుంది. PO PI PF వర్ణనలు వరుసగా వస్తు దూరం, ప్రతిబింబ దూరం మరియు కటక నాభ్యంతరం. ఏంటంటే వస్తు దూరం, ప్రతిబింబ దూరం, కటక నాభ్యంతరం. అయితే P డాష్ F1 మరియు P డాష్ మరియు P డాష్ F1 మరియు త్రిభుజం F డాష్ I డాష్ స్వరూప త్రిభుజాలు అవుతాయి. P డాష్ F1 మరియు I డాష్ F1 స్వరూప త్రిభుజాలు కాబట్టి P డాష్ బై I డాష్ ఈక్వల్ టు PF1 బై F1 I. PF1 బై F1 I. అయితే F1 I ఈక్వల్ టు F1 I ఈక్వల్ టు PI మైనస్ PF1. ఈ సమీకరణం 1లో ప్రతిక్షేపించామనుకోండి, పై సమీకరణం ప్రతిక్షేపించామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? P డాష్ బై I డాష్ ఈక్వల్ టు PF1 బై F1 I ఈక్వల్ ఎంత? PI మైనస్ PF1. ఇప్పుడు O డాష్ Pలు చూద్దాం. O డాష్ PI డాష్ త్రిభుజాలు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. O డాష్ P మరియు PI డాష్ స్వరూప త్రిభుజాలు కదా. ఇప్పుడు O డాష్ బై I డాష్ ఈక్వల్ టు PO బై PI. PO బై PI. O డాష్ బై I డాష్ ఈక్వల్ టు PO బై PI. ఇది O డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది? P డాష్. అంతే కదా. ఈ విలువను పై సమీకరణం రాసాం అనుకోండి. P డాష్ బై I డాష్ ఈక్వల్ టు PO బై PI. ఇప్పుడు 2, 3 నుండి ఇప్పుడు ఈ రెండిట్ల నుండి
PO PI ఈక్వల్ టు PO బై PI ఈక్వల్ టు PF1 బై PI మైనస్ PF1. PO బై PI ఈక్వల్ టు PF1 బై PF1 బై PI మైనస్ PF1. PO బై PI ఈక్వల్ టు PF బై PI మైనస్ PF1 కదా. అలాగే PI బై PO ఈక్వల్ టు PI మైనస్ PF బై PF1. PO బై PI ఏంటిది? ఒకటో సమీకరణం. రెండో సమీకరణం ఏంటి? PPI డాష్ II డాష్ PF1 PI PF PO బై PI. PP డాష్ II డాష్ ఇది రెండు సమానం కాబట్టి PO బై PI వేసాం అనుకోండి. PO బై PI వేసాం అనుకోండి. PO బై PI ఈక్వల్ టు PF1 బై PI మైనస్ PF1. PI బై PY ఈక్వల్ టు PI మైనస్ PF1 బై PF1. PI బై PY ఈక్వల్ టు PF1 బై PI బై PO ఈక్వల్ టు PI బై PF1 మైనస్ 1. ఇరువైపులా PIతో గుణించామనుకోండి. ఇరువైపులా PIతో భాగించాం. ఇప్పుడు I బై PY ఈక్వల్ టు I బై PF1 మైనస్ PI. 1 బై PF1 మైనస్ I బై PI. ఇప్పుడు 1 బై PO ప్లస్ 1 బై PI ఈక్వల్ టు 1 బై PF1. ఇప్పుడు ఇక్కడ PO ఏమవుతుంది? మైనస్ U. PI B. PF1 F. కాబట్టి విలువలు ఇందులో ప్రతిక్షేపించామని 1 బై V మైనస్ 1 బై U ఈక్వల్ టు 1 బై F. దీన్నే మనం ఏమంటాం? కటక సూత్రం అంటాం. దీన్ని ఏమంటాం? కటక సూత్రం. ఇక్కడ F నాభ్యంతరము, U వస్తువు దూరము, V ప్రతిబింబ దూరం. ఈ సూత్రాన్ని ఏ కటకానికైనా వినియోగించవచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ కటకనాభ్యంతరం ఒకే విలువ వచ్చిందా? అన్ని సందర్భాల్లోనూ కటకనాభ్యంతరము ఒకే విలువ వచ్చిందా? మనం పై ప్రయోగాలు చేసినప్పుడు UV విలువలు మారినప్పటికీ అన్ని సందర్భాలలో నాభ్యంతరం విలువ ఒకేలా ఉంటుంది. నాభ్యంతరం ఒకేలా ఉంటుంది. మనం ప్రయోగం చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వాటి నాభ్యంతరానికి సరాసరి తీసుకుంటే కటక ఒక నాభ్యంతరం వస్తుంది. సరాసరి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఒక టేబుల్పై వెలుగుతున్న విద్యుత్ బల్బు తెరను ఒకదానికొకటి మీటర్ దూరంలో ఉంచాను. 21 సెంటీమీటర్ల అభ్యంతరం గల కుంభాకార కటకాన్ని 21 సెంటీమీటర్ల అభ్యంతరం గల కుంభాకార కటకాన్ని వీటి మధ్య ఉంచాం. అయితే అది ఏ స్థానంలో ఉంటే సరైన ప్రతిబింబం ఏర్పడుతుంది, స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. చూద్దాం. ఇప్పుడు వస్తువుకు తెరకు మధ్య దూరం ఎంత? D. మరియు వస్తువుకు కటకానికి మధ్య దూరం ఎంత? వస్తువుకు కటకానికి మధ్య దూరం ఎంత? X. అయితే U ఈక్వల్ టు ఏంటి మనకి? మైనస్ X. V ఈక్వల్ టు D మైనస్ X. అంతే కదా. ఈ విలువలను కటక సూత్రంలో ప్రయోగించామనుకుంటాం. 1 బై F ఈక్వల్ టు 1 బై D మైనస్ X ప్లస్ 1 బై X. అప్పుడు x స్క్వేర్ మైనస్ dx ప్లస్ fd ఈక్వల్ టు 0. x స్క్వేర్ మైనస్ dx ప్లస్ fd ఈక్వల్ టు 0 అని పొందవచ్చు. ఇది వర్గ సమీకరణం. ఇప్పుడు దీనికి రెండు సాధనలు ఉంటాయి కాబట్టి x ఈక్వల్ టు d ప్లస్ రూట్ d స్క్వేర్ మైనస్ 4fd బై
ఎఫ్ ఈక్వల్ టు 21, డి ఈక్వల్ టు 1 మీటరు 100 సెంటీమీటర్లు ఇవ్వబడింది. ఎక్స్ డాష్ ఈక్వల్ టు x1 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, x2 ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఎఫ్ 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే బల్బు యొక్క ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఈ సూత్రం బయట చెప్పచ్చు. x ఈక్వల్ టు d ప్లస్ రూట్ d స్క్వేర్ మైనస్ 4f/2. ప్రయోగశాల కృత్యం 1లో ఉంచిన కటకాన్ని ఉపయోగిస్తే ప్రయోగశాల కృత్యం 1లో ఉపయోగించిన కటకం ఏం కటకం? కుంభాకార కటకం. కృత్యం 1లో ఏం ఉపయోగించుకున్నాం? కుంభాకార. ప్రయోగశాల కృత్యం 1లో వినియోగించిన కటకాన్నే తీసుకుంటే దాన్ని అభ్యంతరం నోట్బుక్లో రాద్దాం. ఇప్పుడు గాజు గ్లాసు అంటే ఒక స్తూపాకార పాత్రను తీసుకుందాం. దీని ఎత్తు కటకం యొక్క నాభ్యంతరం కంటే చాలా ఎక్కువ. అంటే ఇంచుమించు కటక నాభ్యంతరానికి కనీసం 4 రెట్లు. పాత్ర అడుగు భాగాన నల్లటి రాయి ఉంచుతాం. రాయి పైనుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండేట్లు పాత్రలో నీరు నింపాలి. ఇప్పుడు నీటి ఉపరితలాన్ని సమాంతరంగా ఉండేటట్లు నీటిలో కొద్ది లోతు వరకు ముంచిన కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లు నీటిలో కొద్ది లోతు వరకు ముంచండి. రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం కటకనాభ్యంతరానికి సమానంగా కానీ తక్కువ కానీ ఉండే విధంగా కటకాన్ని పట్టుకోండి. కటకం గుండా రాయిని చూస్తే గాలిలో రాయి కటకానికి మధ్య దూరం కటక నాభ్యంతరం కంటే తక్కువ ఉంటే రాయి ప్రతిబింబాన్ని మనం చూడగలం. గాలిలో రాయి కటకానికి మధ్య దూరం కటక నాభ్యంతరం కంటే తక్కువ ఉంటే రాయి ప్రతిబింబం మనం చూడగలం. నీటిలో రాయి ప్రతిబింబాన్ని చూడలేనంతగా వరకు రాయికి కటకానికి మధ్య దూరాన్ని పెంచుతాం. గాలిలో రాయి కటకానికి మధ్య దూరం కటకనాభ్యంతరం కంటే తక్కువ ఉంటేనే రాయి ప్రతిబింబం మనం చూడగలం. నీటిలోని రాయి ప్రతిబింబం చూడలేనంత వరకు రాయికి కటకానికి మధ్య దూరం పెంచామనుకోండి. కటకం గాలిలో ఉన్నప్పుడు కనుగొన్న నాభ్యంతరం కంటే రాయి కటకం మధ్య దూరం ఎక్కువగా ఉండే విధంగా మీరు కటకాన్ని నీటిలో ముంచితే ప్రతిబింబాన్ని చూడగలం. కటకాన్ని ఇంకా పైకి జరిగితే ప్రతిబింబం చూడగలం. దీన్ని బట్టి నీటిలో ఉన్నప్పుడు కటకనాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది. నీటిలో ఉన్నప్పుడు కటకనాభ్యంతరం పెరుగుతుంది. దీన్ని బట్టి నీటిలో ఉన్న కటకనాభ్యంతరం పెరుగుతుంది. అంటే కటకనాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని మనం నిర్ధారించవచ్చు.